నా అదృశ్యకము గూర్చి ఉపాసింప గూర్చుంటినని చెప్పే అర్చింపగడగా వానికి నేను అతిథినై అడుగా. షష్ఠపీఠాధిపతులు వారు మురాళసా వారు స్వామి వారు ఏం చెప్తున్నారంటే జిజ్ఞాసుల గురించి. ఆయన హిమాలయ పర్వతాల వారి కాలంలో హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు పరమాత్మ స్వరూపాన్ని గురించి తపస్సు చేసేవారి గురించి చెప్తున్నారు అన్నమాట. ఒక మహనీయుడు అంటే ఏ పాపం ఏ మాయా మర్మము తెలియనటువంటి వారు ఆయన. తపస్వి తాపసి అంటే తపస్సంపన్నుడు, తెలియని దాని గురించి తపస్సు చేసే మహిమాన్వితుడు. అకలంకుడు, ఏ కల్మసము లేనటువంటి వాడటండి ఆయన. పుణ్య నిర్మలాంతఃకరణం, ప్రపుణ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి నిర్మలమైనటువంటి తన హృదయంలో సకలాంతర్యాలని సకల హృదయాలలో నివసించేటువంటి పరమాత్మని తన నిర్మలమైనటువంటి భావం చేత ఆయన అర్చించడానికి ప్రార్థన చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే వారికి ఉమరాజసా వారు అతిథిగా వెళ్ళారటండి. అతిథిగా వెళ్ళి అడిగారట, ఏంటి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి అని అడిగితే వారు చెప్పారట, ఆర్చి అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసేంటండి. ఆ మహానుభావుడు చేతులు పట్టుకుని, నాయన అన్నా, ఉమరాజసా వారు అన్నారట, అన్న అదృశ్యకము గూర్చి నేను తపస్సు ఉపాసన చేస్తున్నానయ్యా. కళ్ళ నీళ్ళు వచ్చేసి బాధపడిపోయి ఆయనకటండి 450 సంవత్సరాలటండి. అప్పటి నుంచి అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. పరమాత్మని తెలుసుకోవడానికి శరీరం ఉండాలి కదా. మరి శరీరం ఉండాలంటే, శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే ఏదో ఒకటి సేవనం ఔషధాన్ని స్వీకరించాలి. అది పాదరసంతో తయారు చేసినటువంటి ఒక ఔషధం. అందులో కొన్ని ఔషధాలని కలిపి సేవించడం చేత తనకి జరామరణాలు లేవటండి. జరామరణం అంటే శరీరం వడిలిపోదన్నమాట. ఇక నిత్యయవనంగా ఉంటాడు, ముసలితనం రాదు, అలాగే మరణం కూడా లేదు. ఇంతకాలం తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఆయనకి పరమాత్మ గురించి తెలుసుకునే అవకాశం దక్కలేదని స్వామిని చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ళు తెచ్చుకుని ఎంతో బాధతో ఆయన చెప్పడం జరిగిందట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, అడవుల లోపల పరిష్కారం స్వామి చెప్పిన తర్వాత చెప్పారండి. ఏం చేయాలంటే స్వామి చెప్పారు, అడవుల లోపల ఒక్కెడ జపసరాలి జలజలలాడల్ మెడలెత్తి పదము చేసెడి బడుగుల దర్శించి వారి పలుకుల బట్టి అడిగితే నా భావములు కనిపెట్టి తెలియని ఈశ్వరుని తెలుసుకొని ఎడికీలు తెలియకున్నది ఎన్ని తెలిసినా అనిది. అడవుల్లో ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో స్వామి విహరించినప్పుడు, అరణ్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో జడగృహముల అంటే ఈ శరీరమే ఒక గృహం అనుకుంటే, అందులో శరీరం కట్లా మారిపోయిందటండి. మారిపోయి వాళ్ళు జపస్వరాలి అంటే జపం చేయడం చేత కలిగే ధ్వని, ఆ ధ్వనులు వస్తుంటే ఆ ధ్వని ఆ జలం పడుతున్నప్పుడు
ఏ రకమైన శబ్దం వస్తుందో ఆ రకంగా వారు ఆరాధన చేస్తూ ఉంటే, వారు జపం చేస్తూ ఉంటే అదే విధానంలో మెడలెత్తి ఆ పరమాత్మ గురించి తపస్సు చేసేటువంటి సామాన్యులైనటువంటి స్వామి చెప్పిన విషయం, బడుగులు సామాన్యులైనటువంటి వారిని అడిగి వారిని ప్రశ్నిస్తే వారు అన్నారటండి, మీరు దేని గురించి మీరు ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు, ఎంతవరకు ఇది యథార్థంగా ఉంది, మీరు దేని ఆశించి మీరు తపస్సు చేస్తున్నారు ఎన్నాళ్ళని చెప్పేసి అడిగితే వారు చెప్పారట, తెలియని ఈశ్వరుని తెలుసుకొని ఎడికీలు. ఆ తెలియనటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకునే కీలు తెలియకున్నది ఎన్ని తెలిసినా ఎన్ని తెలిసినప్పుడు కూడా ఆ ఈశ్వరుని కీలు తెలుసుకునే రహస్యం మాకు తెలియడం లేదని చెప్పేసి వాళ్ళు ఆపోవడం జరిగిందట స్వామి దగ్గర. అప్పుడు స్వామి చెప్పారటండి, ఈ తీరు కాలమెల్ల వృధా తత్పరత మెలంగ తగదంచును. ఈ విధంగా కాలాన్ని మీరు వృధాగా వ్యర్థం చేసేసి పాడు చేసుకుని ఈ రకంగా కాలానికి అతిక్రమించి విధిని అతిక్రమించి మానవ జన్మ ఆయుర్దాయం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా. ఆ పుణ్యకాలంలోనే మీ యొక్క జన్మని మీరు సార్థక్యం చేసుకోవాలా. అందు గురించి ఏ రకంగా పాదరస సేవనాలు ఈ రకమైన జరామరణాలు లేకుండా చేసుకోవడం అది తగదు, అది ధర్మం కాదు, ఇది మానవ ధర్మం కాదు. అది మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాన్ని అనుసరించి మీరు పోవాలని చెప్పేసి వారికి ఈ తీరు కాలమెల్ల వృధా తత్పరతం మెలంగ తగదంచును. నా చేత స్వామి చెప్పుకున్నారండి, నా చేత సద్గురు మంత్రము చేత ప్రకాశింపజేసి సేవ. వారు సేవ చేయనటువంటి వారు ఇంతకాలం ఇన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకునేటువంటి బడుగులను దర్శించి వారి యొక్క భావాలను కనిపెట్టి వారు ఏం గ్రహించారో వారు అంతర్గతంగా వాళ్ళు ఏమి తపస్సు చేస్తున్నారో దేని గురించి అయితే ఆర్చి మీకు ఈ రకంగా మీరు మీ కాలాన్ని వృధా చేసుకోవడం తగదని చెప్పి స్వామి వారిని ఆదేశించి వారిని ఆశీర్వదించి వారిని అనుసరించి వారికి అభౌతికమైనటువంటి ఆశీస్సును కురిపించి వారికి మహామంత్రాన్ని రసస్వరూపాన్ని వారిలో ప్రవేశపెట్టి వారి యొక్క దివ్య అభౌతికమైన శక్తిని వారిలో ప్రవేశపెట్టి వారి చేత వారి యొక్క మహామంత్రం చేత వారిలో ఉన్నటువంటి జడ జన్మల్లో ఉన్నటువంటి ఈ జడత్వాన్ని అంతా కూడా దహింపజేసి వారిలో ఉన్నటువంటి దివ్యమైన శక్తిని ప్రకాశింపజేసి నేను చేయగలిగానని చెప్పేసి చెప్పినటువంటి మహాస్వామి మన ఉమరాల స్వామి. వారు ఇంకా ఏం చెప్తున్నారు, బాసామాన ఎలా చేశారటండి, వారు ఏ విధంగా ప్రకాశింపజేశారట, బాసామానమైన పరమాత్మ రూపము బాసిల్లే నాలో విన్యాస శీర్షావనిసే. ఆ ప్రకాశమానమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము నాలో నిండి, ఈ విధంగా ఆపాదమస్తకం కూడా నా శరీరం అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపం నిండిగా ఉండగా నాకు కలిగినటువంటి దివ్యమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి చేత నేను వారికి సేవ చేసి మహామంత్రం చేత వాళ్ళలో ఉన్నటువంటి జ్యోతిని వెలిగింపజేసి వారి జన్మని నేను సార్థకం చేశానని చెప్పేసి స్వామి ఆ జిజ్ఞాసుని రక్షించారండి. ఇది స్వామి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన స్వామికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటాం. పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి వాడే జిజ్ఞాసం అని చెప్పి, సకల హృదయాలలో నివసించేటటువంటి పరమాత్మను ప్రకటింపచేయునదే సద్గురు ప్రబోధిత మహామంత్రం అని చెప్పి, ఆ జడత్వాన్ని నశింపచేయబడే సద్గురు అని చెప్పి అనేక రహస్యాల్ని, స్వర్గమాతలో ఉన్నటువంటి రహస్యాలను తెలియజేసినటువంటి సత్యనారాయణ మాస్టర్కి సభతరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం.
పట్టుకొచ్చేలాగా శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనము కాలము అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందామండి. సాధారణంగా కాలము అంటే మనం ఎలా అనుకుంటాము అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక రోజని, అదేవిధంగా ఒక రోజుకి 24 గంటలని, గంటకి 60 నిమిషాలని, ఒక నిమిషానికి ఒక 60 సెకండ్లని, ఇలా 365 రోజులు గడిచినట్లయితే ఒక సంవత్సరం అని ఇలా మనం లెక్కలు వేసుకోవటం జరుగుతుంది. ఈ రోజున సృష్టి ఆది నుంచి మనము మన వాంగ్మయం ఏం చెప్తుందంటే ఇలాంటి సంవత్సరాలు ఈ కాలం అట మనకి 195 కోట్ల సంవత్సరాలు గడిచినట్లుగా మనకి వాంగ్మయం ద్వారా తెలియబడుతుందటండి. ఈ 195 కోట్ల సంవత్సరాలలో కూడా 11 మంది రుద్రులు, 12 మంది సూర్యులు, 90 బ్రహ్మలు, ఇంద్రులు, స్వర్గాది దేవతలతో కూడినటువంటి ప్రపంచం సమసిపోయిందటండి. అయితే ఇది మనం సాంఖ్య రూపంలో మాట్లాడుకుంటే ఈ రకంగా కాలం గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఆధ్యాత్మిక పరంగా, అభౌతిక పరంగా మనం కాలం గురించి వాంగ్మయ రూపంలో మాట్లాడుకుంటే ఆ కాలము వేరుగా ఉంటుంది. మామూలుగా మన కాలం అనేటువంటిది చాలా అభౌతికమైనది, రసస్వరూపమైనది, మహత్తరమైనది. ఎందుకనంటే మనకి మరో నిమిషం ఏం జరగబోతుందో మనకి తెలియదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. కానీ అది ఈశ్వరునికి తెలుస్తుంది, కాలానికి తెలుస్తుంది. కానీ కాలం అనేది మన జీవితాన్ని శాసిస్తుంది. అందుకే కాలవాదులు ఏమన్నారంటే కాలాన్నే ఈశ్వరుడు అన్నారు. ఎందుకంటే మనకు అంతుపట్టదు, అది మనకు అతీతంగా ఉంది, మనని నడిపిస్తూ ఉంది, మన చేతిలో లేదు. అదే స్వామి చెప్పారు మనకి, కాలము పోవుచున్నది ఒడిగమ్మన పట్టగలేము, మీరు రారేలా నిజార్థములు చదువరేలా అని. ఎందుకంటే మనకు తెలియకుండానే కాలం మన చేతుల్లోంచి జారి జారి వెళ్ళిపోతూ ఉంటుంది. మరో నిమిషం ఏం జరుగుతుందో మనకి తెలియదు. అంతటి మహత్తరమైనటువంటిది కాలం అటండి. ఇది సృష్టి ఆదిలో ఏర్పడినటువంటి అది శూన్యం అటండి. ఇంకా ఏం చెప్తున్నారు, కాలం అటండి ఈ సృష్టికి ఈశ్వరుడికి మధ్య ఉందటండి కాలం అనేది. ఈ కాల మహాశక్తి చాలా మహత్తరమైనదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మానవ జన్మ ఏది, ఈ గడ్డి ఔషధి రూపమైనటువంటి గడ్డి మొదలు ఈశ్వర తేజస్సును తెలుసుకోగలిగినటువంటి మానవ జన్మ ఎత్తే వరకు కూడా ఈ 84 లక్షల జన్మలు మన ఆత్మ పరిణామం చెందుతున్నప్పుడు జన్మకి మధ్యలో వచ్చేది కాలం అటండి. ఈ కాలమే ఈశ్వరుడు. ఇది భౌతికమైనది, అభౌతికమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనదని స్వామి చెప్పటము జరుగుతున్నది. అందుకనే ఈ అత్యంత మహత్తరమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలతోటి సమాంతరంగా మనకి చిత్రకారుడు చిత్రించినటువంటి ఈ మానవ జన్మ ఉండగానే మనము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని కాలం యొక్క మహిమను తెలుసుకొని ఈశ్వర విషయం తెలుసుకొని మన జన్మస్థానాన్ని చేరుకొనవలసినటువంటి అవసరం మన మీద ఉన్నదటండి. ఇదే శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగిందటండి. ఈ మానవ జన్మలోనే 84 లక్షల జన్మల్లో వచ్చినటువంటి జడత్వానికి క్షాళనం చేసుకుని ఈశ్వర విషయం తెలుసుకోలేకపోయినట్లయితే మంది భ్రాంతిలో పడి చీకట్లో మగ్గిపోవాల్సిందని శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పటం జరిగిందటండి. అయితే కాలం అనేది ఎలా ఉంది, చాలా రసస్వరూపంగా ఉంది. ఈ కాలం గురించి మనము మాట్లాడుకున్నప్పుడు ఈ కాలమే మనకు ఈ జీవితంలో అన్ని విషయాలు మనకు తెలియజేస్తుందటండి. ఈ మానవ జన్మ ఎత్తిన వ్యక్తికి నువ్వు ఈ జన్మలోనే ఈశ్వర విషయం తెలుసుకోవాలి, ఈశ్వర విషయం తెలుసుకొని ముక్తిని పొందాలి అనే యొక్క ఆలోచనని మనలో కలగజేసేది కాలమేనటండి. ఆ ఆలోచన కలగజేసిన తర్వాత మనకి గుణరహితమైనటువంటి సద్గురువుని, రసస్వరూపిని మనకి ఎవరైతే మనకి ముక్తిని ప్రసాదించగలరో అటువంటి సద్గురువుని చూపించేది కాలమేటండి. అంటే మనం జన్మరాహిత్యం చేసుకోవాలనే ఆలోచన మనలో కాలమే కలిగిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆలోచన వచ్చిందో మనకి అయ్యగారిని చూపిస్తుంది, మళ్ళా కాదు అని మళ్ళీ మన భ్రాంతిలో తీసుకెళ్తుందటండి. మనం సాధనా మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నామో మళ్ళీ అప్పుడు మన మనసులో జడభావాలు కలిగించి, వికారాలు కలిగించి, లేనిపోని ఆలోచనలు రేకెత్తించి మళ్ళీ మన అయ్యగారికి దూరం చేసేది కాలమే. అంటే అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చేది
కాలమే, అయ్యగారి దగ్గర నుంచి మన దూరంగా తీసుకుపోయేది కాలమే, ఈశ్వర విషయం తెలుసుకోవాలని మళ్ళీ ఆలోచన కలిగించేది కాలమే. ఇదంతా అనవసరము, నీకెందుకు, ఇది ఏమీ వద్దు అని భ్రాంతి భావంలో మన పడేసేది కూడా కాలమే. ఇటువంటి విషయంగా మనం సాధన చేస్తున్నప్పుడు మనని అయితే ఈ కాల మహాశక్తిని జయించటమే ఎట్లాగా, అది మనకి సాధ్యం కాదు. ఇది ఎవరికి సాధ్యము? ఎవరైతే కాల మహాశక్తిని జయించగలరో, ఎవరైతే దీనిని గ్రహించారో, ఏ సద్గురు అయితే కాల మహాశక్తిని గ్రహించారో ఆ సద్గురువు మాత్రమే మనని ఈ కాల మహాశక్తి పెట్టే పరీక్షల నుంచి మనని తట్టుకొని మన ఈశ్వర విషయంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశాన్ని కలిగింది. అటువంటి సద్గురు యొక్క ఆశీర్వాదమే మనకి కావాలి. అప్పుడే కాలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ కాలాన్ని ఎందుకంటే ఇది మన కాలం అనేది భౌతికంగా కనిపించదు కాబట్టి కాలం లేదంటే కాదు, ఎందుకంటే అది శూన్యంగా ఉంది, ఊహగా ఉంది, భౌతికంగా మన కంటికి కనిపించటం లేదు. కానీ మన చేత ఇన్ని కష్టాలు పెడుతున్నది, మన ఇన్ని భ్రాంతులకు లోను చేస్తున్నది కాలమే. ఈ కాలంలోనే మానవ జన్మలో మనకి ఎన్నో మార్పులు కలగజేస్తుంటాయి. అది మాత్రము, అందుకే కాలమే ఈశ్వరుడు అటండి. కాలమే ఈశ్వరుడు. ఇది సృష్టికి ఈశ్వరుడికి మధ్య నుండి మనని చూస్తూ ఉంటుంది. మనం దాన్ని జయించి ఆ కాల మహాశక్తి మనని పెట్టే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్గురు యొక్క ఆశీర్వాదంతో, ఎందుకంటే ఆయన ఒక్కొక్కరికే తెలుసు కాల మహాశక్తి అనేది, ఆయన గ్రహించారు, మనం గ్రహించలేదు. ఆ అయ్యగారి యొక్క ఆ సద్గురు యొక్క ఆశీర్వాదంతో మనము ఈ భ్రాంతి శక్తిని జయించి ఈ విషయాలన్నీ దాటుకొని అప్పుడు మాత్రమే మనం గురువంతటి వారం కాగలుగుతూ ఉంటుంది. లేనప్పుడు ఈ కాలం పెట్టే పరీక్షలకు లోనే మనం భ్రాంతిలో పడి మళ్ళీ తిరిగి జడజన్మలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సద్గురు యొక్క గుణరహితమైనటువంటి రసస్వరూపమైనటువంటి ఎవరైతే కాల మహాశక్తిని గ్రహించారో, ఎవరైతే దాని యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నారో ఆ సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఆయన పాదాల మీద దగ్గర పడి ఉండి ఆయన శుశ్రూష చేసుకుని ఎవరైతే ఆ సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఈ కాలాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి శిష్యులు. ఆ రకమైన మార్గంలో మనం ప్రయాణించేలా స్వామిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. శాతత్వం అన్నటువంటి కాలం అనేటువంటి ఈశ్వర రహస్యాన్ని, కాలము భౌతికమైనటువంటిది అభౌతికమైనది అని చెప్పి, కాలమే ఈశ్వరుడు అని చెప్పి, సృష్టికి ఈశ్వరుడికి మధ్యన ఉన్నటువంటిదే కాలం అని చెప్పి, కాలాన్ని సద్వినియోగపరుచుకుని జడత్వాన్ని నశింపచేసుకుని ఈశ్వరుని గ్రహింపచేసేదే కాలం అని చెప్పి, జన్మరాహిత్యం చేసుకోవాలని సంకల్పం కల్పించేది కాలమే, ఈశ్వరుని గ్రహింపచేసేది కాలమే, భ్రాంతిలో పడవేసేది కాలమే. కాబట్టి కాల మహాశక్తి పెట్టే పరీక్షల నుండి తట్టుకొని నిలబడగలిగే శక్తిని ప్రసాదించి సద్గురువు యొక్క ఆశీర్వాదం పొందేటటువంటి వాడే గురువంతుని వాడు కాగలని చెప్పి విశ్వాసం విడిచేంత వరకు కూడా ఆ యొక్క గురువుని మనం విడిచిపెట్టకుండా ఉండాలని చెప్పి ఆ శాతత్వంలో ఉన్నటువంటి ఈశ్వర రహస్యాలను చక్కగా వివరించారు కోమల్ గారు. సభ అభినందనలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరున్నారమ్మా? కణితి ఉమామహేశ్వరి చిన్నారే. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. సభ్యులకు సభ్యతరులకు నా నమస్కారములు. నేను నమో పీఠాధిపతి డాక్టర్ మురారిష సగర్వారు రచించిన విజ్ఞాన జ్యోతిలో శ్రేయస్సు అనే చాప్టర్ చెప్పుచున్నాను. తాను తన తోటివారి సుఖ సంతోషముల కలుగు పరితపించేవాడు శ్రేయస్కరుడిని వారు కాంక్షించే స్థితిని శ్రేయస్సు అని చెప్పబడుచున్నది. అతడు కుటుంబం నందు సమాజం నందు శ్రేయస్సుని అభిలషింపగలడు. ఆ శ్రేయస్సును అతడు పొందుటకై అనేక మానసిక శారీరక ఒత్తిడులను శ్రమలను అధిగమించవలసి ఉండును. అతడు తన సౌఖ్యము కన్నా ఇతరుల సౌఖ్యము కలుగు తప్పించుటచే అతడు శ్రేయస్కారి కాగలడు. ఇది చాలా కష్ట సాధ్యమైనది. సాధారణంగా ఈ విధానం అనుసరించి వారు తత్వవేత్తలు సత్పురుషులు మాత్రమే. వారున్న చోట సుఖశాంతులు వృద్ధి చెందగలవు. వారు తమ యొక్క జీవితాదర్శ విధానం సన్మార్గమును ప్రబోధించుదురు. జడత్వపరమైన భావన యొక్క స్థాయిని నియంత్రించి ఈశ్వర సంభూతమైన విషయాలకు ప్రాధాన్యత కలుగజేసి వ్యౌగిక సిద్ధాంతము ప్రబోధించి సమాజ
రక్షించగలుగుచున్నారు. పౌత్రనాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మో రక్షితః. నీవు ధర్మం రక్షించినట్లయితే అది నిన్ను రక్షిస్తుంది. ఆ ధర్మమే శ్రేయస్సుకు తార్కాణం. ఆ శ్రేయస్సు మానవ మనుగడకు కారణభూతమైన సుఖశాంతులకు నిదర్శనము. అధర్మము, అహింస, శాంతిని, సమాజ సామరస్యంలో సమాజ శ్రేయస్సుని హరింపజేయుడే గాక మానవ మనుగడ వినాశనముకు దారితీయును. కావున ఆలోచపరమైన జ్ఞానము కలిగిన మానవుడు తన వంతు ధర్మము తాను పాటిస్తూ సమాజ శ్రేయస్సుని కాంక్షించవలెను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము ధర్మము ప్రబోధించి ఆదర్శప్రాయమైన జీవన మనుగడ సాగించు వ్యక్తిత్వముగా తీర్చిదిద్ది ముముక్షత్వం ప్రసాదించును. ఈ అవకాశం ఇచ్చిన నా సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారం. వచ్చేటన్నా ఉంటుంది కదా. చాలా సృష్టిలో ఉన్నటువంటి 50 మంది యొక్క శ్రేయస్సు కోరబడే సద్గురువులు అంచేత అటువంటి సద్గురులు మనకు లభించడం ఎంతో ఆనందదాయకం అని చెప్పి రెండు మా అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి సంతరపున అభినందన. మా అనుభవాలు చెప్పేవారు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత పుస్తకాలతో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మూసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగింపజేసి ఈశ్వరత్వాన్ని తెలియజేస్తూ అనుభవపూర్వకంగా ఆధ్యాత్మిక మార్గంలో తనలో ఉండేటువంటి తన యొక్క జీవుడే బ్రహ్మస్వరూపము అనేటువంటి వేదవాంగ్మయ స్వరూపమైనటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి విధానంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం అనుభవ రూపంలో సాధింపబడుతుంది. అంచేత ఈ తత్వంలో ఉండేటువంటి విశిష్టత యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మనకు మహామంత్రం ద్వారా నిరూపణ కాబడుతుంది. మహామంత్రము అన్నప్పుడు మంత్రమే గురువే మంత్రస్వరూపము. మంత్రాన్ని ఎప్పుడైతే మనసులో మనం ధ్యానించుకోగలుగుతున్నామో అప్పుడు మనలో ఉండేటువంటి ఆ గురుస్వరూపమైనటువంటి శక్తి మంత్రధ్యానం చేత వృద్ధి చెంది మనలో ఉండేటువంటి జడభావాలను మనం పొందినటువంటి తాత్విక జ్ఞానము చేత తొలగింప చేసుకోవడం చేత మనలో ఆ గురుస్వరూపమైనటువంటి శక్తి, మనం పొందినటువంటి తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి, ఈ రెండూ కూడా మన యొక్క జీవుల్లో పరిణామ రూపాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఆ పరిణామ రూపం పొందినటువంటి జీవుల్లో జడభావాలు తొలగింపబడి కలికల్మషాలు తొలగింపబడడం చేత ఆ యొక్క జీవుడు జ్ఞానస్వరూపమైనటువంటి పరిణామరూపమైనటువంటి శక్తిని పొంది తరింప చేసుకోవడం చేత ఆ జీవుడే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయంగా మనం తెలియబడేటువంటి అవకాశం అనుభవం తాత్వికమైనటువంటి అనుభూతి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ విధంగా ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి
ఒక అభౌతికమైనటువంటి యౌకికమైనటువంటి శక్తి, అది జ్ఞానము ద్వారా మానవునికి మేధాశక్తి ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతి అణువులోనూ కూడా ఈ బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది, ఈశ్వర స్వరూపం యొక్క శక్తి నిండి ఉన్నది. అణోరణ్యాన్ మహతోమయాన్ ఈశ్వరాత్మ. ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తిగా తెలియబడుతుంది. సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువు, ప్రతి జీవరాశి, ప్రతి సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రతి ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు యందు కూడా ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి అణోరణ్య మహతోమయాన్ ఈశ్వరాత్మ అనేటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి నిండి ఉన్నది. అంచేత మనం ఈ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి సృష్టి యావత్తు నిండి ఉన్నది. అందులో ఉండేటువంటి జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి జీవరాశిగా పరిగణింపబడేటువంటి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి మానవ జన్మలో కూడా ఈ అభౌతికమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి నిండి ఉన్నదనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ సృష్టిలో ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనం తెలియబడకపోవడానికి కారణం మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలైనటువంటి అరిషడ్వర్గాలు, భౌతికంగా ఉండేటువంటి ఆశాజన్యకమైనటువంటి భ్రాంతి మనని మరిపింప చేయడం చేత మనలో ఉండేటువంటి ఆ ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తి మనం తెలుసుకోలేకపోతున్నాం. అంచేత మనలో ఉండేటువంటి జీవుడు ఆ యొక్క అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాల యొక్క ప్రభావం చేతను, భౌతికంగా ఉండేటువంటి ఆశాజన్యకమైనటువంటి భ్రాంతుల చేతను మనలో ఉండేటువంటి జీవుల్లో జడభావాలు ఏర్పడి అవి జడస్వరూపమైనటువంటి లక్షణాల చేత మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని ఆ యొక్క జీవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఆ జీవుల్లో ఉండేటువంటి జడభావాలు తొలగింప చేసుకోవాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలని స్థాయిపరుచుకోవాలి. భౌతికంగా ఉండేటువంటి భ్రాంతిని, ఆశాజనికమైనటువంటి విషయం అది పరిధులు దాటకుండా ఆశ అనేటువంటి విషయం నియంత్రింప చేసుకునేటువంటి శక్తిని, సామర్థ్యతను మనం పొంది ఉండాలి. అప్పుడు భ్రాంతిని మనం ఆధీనంలో ఉండొచ్చు. భ్రాంతిని ఈ యొక్క స్వరూపం ఆశాజన్యకమైనటువంటి విషయం అది పరిధి దాటకుండా అది నియంత్రించడం వల్ల మనలో ఆ భ్రాంతులు ఏర్పడకుండా ఉండేటువంటి అవకాశం భౌతికంగాను, అంతర్గతంగా ఉండేటువంటి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలైనటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోవడం చేత మనకు ఆ యొక్క జీవుడిపై ఈ జడభావాలు ఏర్పడకుండా ఉండేటువంటి అవకాశాన్ని ప్రసాదింపబడుతుంది. అప్పుడు ఆ యొక్క జీవుల్లో తాత్వికమైనటువంటి జ్ఞానశక్తి, మన మేధాశక్తి ద్వారా పొందినటువంటి తాత్విక జ్ఞానశక్తి చేత ఆ యొక్క జడభావాలు అన్నీ తొలగింపబడడం చేత మనలో ఉండేటువంటి జీవుడు జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిగా పరిణామం చెందడం జరుగుతుంది. ఉదాహరణకు పాలు ఉన్నాయి. ఆ పాలులో నెయ్యి ఉంది అనేటువంటి విషయం మన భౌతికంగా మన విధానానికి, మన భాష్యానికి తెలిసినప్పటికీ అందులో ఉండేటువంటి ఆ పాల్లో ఉండేటువంటి నెయ్యిని మనం భౌతిక దృష్టితో మనం చూడలేకపోతున్నాం. ఆ పాలులో ఉండేటువంటి నెయ్యిని మనం పొందాలి అన్నట్లయితే మనం ఏం చేస్తున్నాం? భౌతికమైనటువంటి విధానంలో చూస్తున్నట్లయితే పాలును మరిగించి అది మనం పెరుగుగా మార్చి ఆ పెరుగును మళ్ళీ మనం చిలికేసినప్పుడు అది వెన్నగా వచ్చి ఆ వెన్న అనేటువంటి పదార్థం నుండి మన నెయ్యి అనేటువంటి పదార్థాన్ని మనం పొందగలుగుతాం. ఆ నెయ్యి అనేటువంటి పదార్థాన్ని మనం స్వామి సన్నిధానంలో, భగవత్ సన్నిధానంలో అది దీపంగా వెలిగించి జ్యోతిని ప్రకాశింపచేయడం జరుగుతుంది. అదే పాలుని తీసుకొచ్చి మనం ఒత్తిపెట్టి వెలిగించి మనం చేసినట్లయితే ఆ పాలు దీపంగా ప్రకాశాన్ని కల్పించదు, ప్రకాశింపబడదు. ఎందువల్ల? పాలులో ఉండేటువంటి నెయ్యిని పొందడానికి ప్రక్షాళనం చేసినప్పుడు పాలు నుండి చివరికి 4 దశలు దాటితేనే కానీ అది నెయ్యి అనేటువంటి స్వరూపం రావట్లేదు. అదే వేదవాంగ్మయంలో కూడా 4 దశలు, తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, చివరకు అహం బ్రహ్మస్మి అనేటువంటి నేను బ్రహ్మస్వరూపిణి అయితిని అనేటువంటి నెయ్యి అనేటువంటి స్వరూపంగా మారితేనే కానీ ఆ యొక్క ప్రకాశం, జ్యోతి యొక్క ప్రకాశం ప్రకాశింపబట్టలేదు. ఆ విధంగా పాలుని తీసుకొచ్చి మనం ఒత్తిగా వెలిగించినట్లయితే వెలగదు. అదే నెయ్యిని తీసుకుని ఆ పాల్లో ఉండేటువంటి నెయ్యిని పరిణామ క్రమంలో నెయ్యిగా పొంది దాన్ని ఒత్తిగా మార్చి ఆ నెయ్యిని మనం వెలిగించినట్లయితే ప్రకాశిస్తుంది.
అంతే పాలకి నెయ్యికి ఉన్నటువంటి వ్యత్యాసం, పాలు అనేటువంటిది జడ స్వరూపంతో కూడినటువంటి జీవుల్లో ఉండేటువంటి జడభావాల చేత పరిణామం చెందినటువంటి స్వరూపంగా ఉంది పాలు అనేటువంటి పదార్థం. అది పరిణామ క్రమంలో ప్రక్షాళనం చెంది చివరికి ఉత్కృష్టమైనటువంటి శక్తిగా పరిణామం చెందినటువంటి నెయ్యిగా వచ్చినప్పుడు, అహం బ్రహ్మస్మిగా పరిణామం చెందినప్పుడు ఆ యొక్క జీవుడు జ్యోతి స్వరూపంగా తెలియబడుతున్నాడు. ఆ జ్యోతి స్వరూపంగా తెలియబడేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తియే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపమే ఆ యొక్క జీవుల్లో నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి. ఆ శక్తి మనకు తెలియబడకపోవడానికి కారణం పాలనేటువంటి స్వరూపంలో మనం ఒత్తిడి వెలిగించి పాలను ప్రకాశవంతం చేయాలంటే సాధ్యం కానట్లుగా జడస్వరూపి అయినటువంటి జీవుడులో భగవంతుడిని అన్వేషణ చేయాలి అన్నట్లయితే పరిణామ క్రమంలో తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, చివరిగా అహం బ్రహ్మస్మి అనేటువంటి నెయ్యనేటువంటి స్వరూపంగా మారితేనే కానీ ఆ యొక్క అహం బ్రహ్మస్మి జ్ఞాన స్వరూపిగా ఉండేటువంటి బ్రహ్మే తనలో ఉండేటువంటి జీవ స్వరూపంగా ఉండేటువంటి తేజస్సు. ఆ తేజస్సు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తరించడానికే భగవంతుడు సృష్టికర్త మానవునికి 84 లక్షల జీవరాశులు క్షాళనం చేసుకుని ఆవిర్భవించిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ప్రసాదింపబడి ఆ మానవ జన్మకు ఈ జ్ఞాన యౌకికమైనటువంటి శక్తిని పొంది తరింప చేయడానికి ఒక ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ మేధాశక్తిని ఆయా కాలాల్లో అవతారులు, ప్రవక్తలు, యోగులు, తాత్వికులు అవతరించి ఆ యొక్క అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని వారు మానవ రూపంగా ఆ యొక్క సృష్టికర్త యొక్క ఈశ్వర వాణి మానవ రూపంగా అవతరించి శ్రీకృష్ణ భగవానుడిగా, ప్రవక్తగా, క్రీస్తు భగవానుడిగా, బుద్ధుడిగా, జైనుడి ఆయా రూపాలుగా అవతరించి అమూల్యమైనటువంటి ధర్మాన్ని మానవాళికి ప్రసాదించడం చేత మానవుడు తన యొక్క జడభావాలను తొలగించుకోవడానికి ఆ ఈశ్వర సన్నిభైనటువంటి వాణి జ్ఞాన రూపంలో ఆయా కాలాల్లో ప్రవక్తలు, యోగుల చేత ప్రబోధింపబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని తాను పొంది తనలో ఉండేటువంటి జడభావాలను తొలగించుకోగలుగుతున్నాడు. అప్పుడు తనలో జ్ఞాన యౌకికమైనటువంటి శక్తియే, తనలో ఉండేటువంటి జీవుడే, తనలో ఉండేటువంటి ఆ యొక్క జీవుడి యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి పరిణామమే బ్రహ్మ తేజస్సు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తరించడం గలుగుతున్నాడు. ఆ తరించేటువంటి శక్తి జ్ఞానము అనేటువంటి విధానంపై మోసినది. ఆ జ్ఞానాన్ని జీర్ణింపజేసుకునేటువంటి శక్తి మేధాశక్తిగా మనస్సు అనేటువంటి రూపంగా మానవునికి సృష్టికర్త ప్రసాదించాడు. దాన్ని అనుసరించి తనలో ఉండేటువంటి ఆ యొక్క జడభావాలను, జీవుల్లో ఉండేటువంటి జడభావాలను తొలగించుకొని జ్ఞాన యోగికమైనటువంటి శక్తి చేత బ్రహ్మస్వరూపమైనటువంటి తేజస్సుగా పరిణామం చెందగలుగుతున్నాడు. అంచేత జీవుల్లో బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది, ఈ సృష్టిలో భగవత్ స్వరూపం నిండి ఉన్నది. అనోరణ్యాన్ మహతోమయాన్ ఈశ్వరాత్మ. అదే ఉపనిషత్తులో తత్సృష్ట తదేవాను ప్రాల్సుడు. ఏదైతే ఈ సృష్టిగా సృష్టింపబడిందో అందులో ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తి నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంచేత జగత్తు మిథ్య, బ్రహ్మ మిథ్య అని కొందరు చాటుచున్నారు. జగత్తు మిథ్య అని కొందరు చాటుచున్నారు, బ్రహ్మ మిథ్య అని కొందరు పలుకుచున్నారు. ఏది మిథ్య కాదు, నిన్ను నీవి ఎరిగి ఉన్నా అని చెప్తున్నారు తత్వవేత్త. జగత్తు మిథ్య కాదు, బ్రహ్మ మిథ్య కాదు. ఈ యొక్క జగత్తును బ్రహ్మ సృష్టించడం జరిగింది. ఆ సృష్టించినటువంటి మహాపదార్థంలో తత్సృష్ట తదేవాను ప్రాంశుడు అనేటువంటి శృతి స్వరూపంగా ఆ యొక్క బ్రహ్మస్వరూపం అనోరణ్యాన్ మహతోమయాన్ ఈశ్వరాత్మ అనేటువంటి శృతి స్వరూపంగా ఆ బ్రహ్మస్వరూపం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువు మొదలుకొని జీవరాశి వరకు ప్రతి విషయంలో కూడా ఆ యొక్క బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది. అంచేత ఈ సృష్టిలో ఉండేటువంటి జీవుల్లోనూ బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది. ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ప్రతి అణువులోనూ బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది. ఈ జగత్తు యావత్తు కూడా ఈ సృష్టి స్వరూపంగా ఉండేటువంటి ఈ జగత్తు యావత్తు అంతా కూడా బ్రహ్మస్వరూపంగా ఉంది. అంచేత బ్రహ్మస్వరూపం అనేటువంటిది జగత్ స్వరూపంగా ఉంది, జగత్ స్వరూపం బ్రహ్మస్వరూపంగా ఉంది. అంచేత బ్రహ్మ జగత్తును సృష్టించాడు, జగత్తులో ఆ బ్రహ్మ నిండి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంచేత జగత్తు మిథ్య అని కొందరు చాటుచుందరు, బ్రహ్మ మిథ్య అని కొందరు పలుకుచుందరు. ఏదియూ మిథ్య కాదు, నిన్ను నీవి ఎరింగి ఉన్నా. నీలో ఉండేటువంటి నీ యొక్క జడభావాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నీవే నీలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపమే ఈ సృష్టి స్వరూపమే నీలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయాన్ని
తెలియజేస్తున్నటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అది మనం పొంది అనుభవంలో తెలుసుకున్నప్పుడు మనకు ఏది మిథ్య ఏది సత్యమైనటువంటి విషయాన్ని మనంగా ప్రశ్నించుకున్నట్లయితే మనకే తెలియబడుతుంది. అంచేత స్వయం బ్రహ్మాన సందేహ అని చెప్పి మన యొక్క వేదవాంగంలో చెప్పబడుతుంది. అంచేత ఆ బ్రహ్మస్వరూపం మనలో ఉన్నటువంటి విషయం మనం తెలియబడకపోవడానికి కారణం ఏది, ఎవరు, ఏంటి అని ప్రశ్నించుకున్నట్లయితే అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలు మనసుని మరుగున పెట్టేసి ఉద్రేకాన్ని కలిగించి ఆశాజనకమైనటువంటి భ్రాంతులు ప్రసరింపబడడం చేత భౌతికమైనటువంటి ఆశాజనకమైనటువంటి భ్రాంతి మనసుని ఆవహించి ఉండడం చేత మనలో ఆ యొక్క భగవత్స్వరూపమైనటువంటి శక్తి మనం తెలుసుకోలేకపోతున్నాం. అంతే మనందరిలో కూడా నిండి ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపం మనం తెలుసుకోవాలి అన్నట్లయితే మనం యోగికమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరించి మనం ప్రయాణం చేసినట్లయితే ఆ సర్వేశ్వరుడైన భగవత్ స్వరూపం యొక్క శక్తి మనం తెలుసుకుని తరించడానికి అవకాశం మనకు కలుగుతుంది. దానికి మనం కాలాన్ని వినియోగపరచుకోవాలి. అంతే మనం ఇందాక సోదరి చెప్పినటువంటి విషయంలో కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేలా, ప్రభాత ముహూర్త విగంటికార్థ వైతాళికులు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నవారు, మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వములు. అంటే బ్రహ్మతత్వం నేర్చుకోవడానికి పుట్టుక మొదలుకొని తుది శ్వాస వరకు ఉన్నటువంటిది మానవ జీవిత కాలము. అది ఈ విధంగా ఉంది. బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి 4 దశలుగా విభజింపబడి ఆయా దశల్లో ఆయా లక్షణాలు మనం అనుభవిస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయా లక్షణాలు ఆయా అవస్థలతో మనం మిళితమైపోయి మనం ప్రయాణం చేయడం చేత బ్రహ్మతత్వానికి కాలాన్ని వెచ్చించలేకపోతున్నాం. అంచేత బ్రహ్మతత్వాన్ని నేర్చుకోవడానికి కాలాన్ని వెచ్చించాలి అనేటువంటి లక్షణంగా మార్చుకుని మనం ప్రయాణం చేసినట్లయితే ఆ గమ్యాన్ని మనం చేరుకోవడానికి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అంటే ఎవరైతే ఆ సంకల్పాన్ని ఎవరైతే పొందుతారో ఆ స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సంకల్ప సిద్ధులైనటువంటి వారికి ఆ భ్రాంతి తనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు అనేక రకాలైనటువంటి అవరోధాన్ని, ఆటంకాల్ని, సమస్యల్ని, తాపత్రయాల్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఆ కలిగించినప్పుడు ఆ యొక్క తాపత్రయాలకు, ఆ కష్టాలకు మనం బెదిరిపోయి కానీ మనం ఆ యొక్క విషయాలు ఛేదించలేక మనం ముందుకు సాగలేక మనం అధైర్యపడినట్లయితే, బలహీనపడిపోయినట్లయితే మనం ముందుకు సాగేటువంటి అవకాశం మనకి ఏర్పడదు. అంచేత సాధనాపరమైనటువంటి కాలమైనటువంటి విషయంలో మనం తాత్వికమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ మనకు పరీక్ష. ఒక తరగతి నుండి మరొక తరగతికి మనం ఉత్తీర్ణత కావాలి అన్నట్లయితే ఎంతో జ్ఞానాన్ని సముపార్జించుకుంటేనే కానీ ఆ పరీక్ష సమయంలో మనం లక్ష్యంతో ఉండి ఆ పరీక్ష రాసినట్లయితేనే ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత చెంది ఒక తరగతి నుండి మరొక తరగతికి మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం గమ్యాన్ని చేరాలి అనుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి సాధనాపరమైనటువంటి కాలమైనటువంటి విషయంలో మనం పరీక్షింపబడుతూ ఉంటాం. అది అనేక రకాలైనటువంటి భ్రాంతుల రూపంలో ఆ భ్రాంతులు సామాజిక పరంగా, సంసార పరంగా, మన యొక్క ఉద్యోగపరంగా అనేక రూపాలుగా మనని పరీక్షిస్తూ ఉంటుంది. వాటిని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి శక్తి గురుస్వరూపమైనటువంటి జ్ఞానము చేత మనకు తెలియబడుతుంది. ఏది భ్రాంతి మహాశక్తి, ఏది ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి శక్తి అనేటువంటి విషయం. అది కారణ శరీరంలో ఏది గురు మహాశక్తి, ఏది భ్రాంతి మహాశక్తి అనేటువంటి కారణ మహాశరీరంలో సాధకుడు పరీక్షించినట్లుగా మనకు ఇది భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి మహాశక్తి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు కలిగించేటువంటి పరీక్ష అనేటువంటి విషయం మనం గురు ప్రబోధితమైనటువంటి మహామంత్రం ద్వారా మనకు తెలియబడుతుంది. ఆ సమయంలో మనం ఆ భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తిని మనం విడనాడి గురు స్వరూపమైనటువంటి శక్తిని అనుసరిస్తూ ఛేదించుకుంటూ ఆ యొక్క అవరోధాన్ని ముందుకు సాగించినట్లయితే కాలం అనేటువంటి గమనంలో మనం ప్రయాణం చేసి ముందుకు సాగినట్లయితే అప్పుడు మనకు ఆ యథార్థమైనటువంటి తాత్విక జ్ఞానం అనేటువంటిది మనం పొందేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం అనుకున్నటువంటి ఉదాహరణలో పాలుని మరిగించి ఒక స్థాయి వరకు మరిగి అది దానికి తోడు చేర్చి మనం పెరుగుగా మార్చితేనే కానీ
అది పెరుగు అనేటువంటి రూపం ఏర్పడలేదు. ఆ పెరుగును మళ్ళీ చిలికిస్తే మన నెయ్యి అనేటువంటిది రావట్లేదు. ఆ నెయ్యిని మళ్ళీ మనం వెన్న అనేటువంటిది రావట్లేదు. ఆ వెన్న అనేటువంటి పదార్థాన్ని మనం వేడి చేస్తేనే కానీ అది నెయ్యి అనేటువంటి స్వరూపాన్ని మనం పొందలేకపోతున్నాం. ఆ విధంగా ఒక దశ నుండి మరొక దశకి పరిణామం చెందాలి అన్నట్లయితే ఈ విధమైనటువంటి భ్రాంతులను పరీక్షలు మనం అధిగమిస్తూ మనం ఆ యొక్క స్థాయికి లక్ష్యంతో మనం చేరాలి. లక్ష్యం ఏర్పడాలి అన్నట్లయితే మనం ఆశించినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం మనకు ఉండాలి. ఆ భక్తి విశ్వాసం చేతే లక్ష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. గురి లక్ష్యం అన్నప్పుడు గురి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లక్ష్యము చేత వారు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. ఆ అర్థం చేసుకునేటువంటి శక్తి చేత మనలో ఉండేటువంటి జీవుణ్ణి మన యొక్క మేధాశక్తి చేత జడత్వాన్ని తొలగింపజేసుకుని జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యత మనం పొందగలుగుతున్నాం. తద్వారా మనలో జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుగా మనలో జీవుడు పరిణామం చెందగలుగుతున్నాడు. అది నెయ్యి అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి తేజస్సు. ఆ తేజస్సుగా ఉండేటువంటి మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించుకునేటువంటి నేత్రం ఏది అన్నప్పుడు జ్ఞాన నేత్రము. భౌతిక దృష్టితో ఎన్నో చూస్తుంటాం, మనం ఆనందిస్తుంటాం. మనలో ఉండేటువంటి జీవుణ్ణి బ్రహ్మస్వరూపంగా దర్శించాలి అన్నట్లయితే మనకు కావాల్సింది జ్ఞాన నేత్రము. ఇందులో ఆ జ్ఞాన నేత్రం చేత మనలో ఉండేటువంటి జీవుణ్ణి బ్రహ్మస్వరూపంగా దర్శించుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రబోధించి ప్రసాదించేటువంటి తత్వ మార్గం, యోగికమైనటువంటి మార్గం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంచేత మనకు ఆ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేయాలి అన్నట్లయితే మన యొక్క లక్ష్యం ఆ మార్గం వైపు ఉండాలి. అండ్ లక్ష్యం అన్నప్పుడు భక్తి, పరిపూర్ణమైన భక్తి విశ్వాసం మనకు ఉన్నప్పుడు లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం ఆ యొక్క మార్గం వైపు మరలించినప్పుడు మనం ఆ ఆశించినటువంటి ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాం. ఆ గమ్యాన్ని చేరిన తర్వాత మనకు అనుభవంలో మనం తత్వం ద్వారా ఛేదించినటువంటి, గ్రహించినటువంటి, తరించినటువంటి, పొందినటువంటి విషయం మనకు ఆ సమయంలో తెలియబడుతుంది. అది ఒక ఉత్కృష్టమైనటువంటి తన్మయత్వాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఒక అమృతాన్ని మనలో మనం ప్రసాదిస్తుంది. ఆ అమృతం, ఆనందం మనం పొందినప్పుడు మనకు ఉన్నటువంటి ఆ తపోఫలం యొక్క సిద్ధి మనం పొందినప్పుడు అది ముముక్షత్వానికి మార్గదర్శనం కాబడుతుంది. ఆ ముక్తిని పొందడానికే ఈ యొక్క 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొచ్చినటువంటి జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందుతుంది. అటువంటి పరిణామరూపమైనటువంటి శక్తి పాలును నెయ్యిగా మార్చి అది తేజస్సుగా పరిణామం చెందినట్లుగా జడస్వరూపమైనటువంటి మానవుణ్ణి బ్రహ్మస్వరూపమైనటువంటి తేజస్సుగా మార్చగలిగే, పరిణామం తీసుకుని రాగలిగేటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క యోగికమైనటువంటి సాధనా రూపంలో మనకు తెలియపరచబడుతుంది. అనుభవ రూపంలో అది గ్రహించి తరించేటువంటి కాలాన్ని అంచే కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము మీరు రారేల నిజార్థములు చదువరేల ప్రభాత ముహూర్త విగంటి గార్ద వైతాళికులు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నారో మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మ తత్వములు. అంటే మనలో ఉండేటువంటి వైతాళికులు తట్టి లేపుతున్నారు. ఈ జన్మ మానవ జన్మ 84 లక్షల జన్మను క్షాళనం చేసుకొచ్చింది. ఇది ముక్తి పొందాలి, ఈ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందాలి అని చెప్పి ఆ యొక్క వైతాళికులు మనం తట్టి లేపుతున్నారు. ఆ వైతాళికులు తట్టి లేపేటువంటి ఆ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనేటువంటి సత్సంకల్పం మనలో ఏర్పడినప్పుడే మనకు తత్వ మార్గానికి దారి తీస్తుంది. అదే వేదవాంగ్మయంలో మొట్టమొదటి అంశము తత్వమసి, తత్వం అసి, అది నీవు అయితివి. ఏది నీవు అయితివి అనేటువంటి ప్రశ్నించుకున్నప్పుడే తత్వం యొక్క స్వరూపం తెలియబడుతుంది. అదే తత్వ సంకల్పము. ఆ సంకల్పం సిద్ధించి అది అంత్యపరిణామంగా ఒక ఫలం, పచ్చినటువంటి ఫలం పండుగ మారాలి అన్నట్లయితే ఏ విధంగా కాలదశలో నిర్ణయింపబడి ఉంటుందో ఆ విధంగా బ్రహ్మస్వరూపమైనటువంటి తేజస్సుగా పరిణామం చెందడానికి ఆ ప్రయాణం సాగించాలి. అప్పుడు మనకి ఆ యొక్క పరిణామ రూపమైనటువంటి శక్తి మనకి తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని పొంది తరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి.
స్వామి వారి యొక్క అమృత వాక్కులతో మనల్ని ఆశీర్వదించారు. జడభావాలు కలికల్మషాలు తొలగింపచేసేదే జ్ఞానం అని చెప్పి, ప్రతి అణువులోని కూడా ఈశ్వర రసస్వరూప శక్తితో నిండి ఉన్నది అని చెప్పి, పాల నుండి నెయ్యి 4 దశల్లో ఏ విధంగా పొందామో జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలి అంటే తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మిగా ఆ విధమైనటువంటి మా విధానంలో సద్గురు యొక్క కృపతో మారాలి. కాలాన్ని సద్వినియోగపరుచుకుని జ్ఞానాన్ని గ్రహించి స్వయం బ్రహ్మ నసందేహగా మారాలి అని చెప్పి స్వామి తెలియజేశారు. కాలం పెట్టే పరీక్షల నుండి బయటపడాలి అంటే సద్గురు ప్రబోధిత మహామంత్రం ద్వారా, సద్గురు ప్రబోధిత జ్ఞానం ద్వారా మాత్రమే మనం బయటపడేటటువంటి అవకాశం ఉంది. జడ స్వరూపైనటువంటి మానవుడు బ్రహ్మస్వరూపిగా తీర్చిదిద్దేదే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానామృతాన్ని మనం ప్రతి వారం స్వామి యొక్క ఉపన్యాసాల రూపంలోనే కాకుండా తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక మాసపత్రిక రూపంలో స్వామి ఆ జ్ఞానామృతాన్ని మనకు అందజేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. ఎందుచేతంటే మనం స్వామి కూడా అన్ని ప్రదేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరగలేమండి. ఉదాహరణకి నిన్న స్వామి జైన మహావీర్ జయంతి మహోత్సవాల్లో మహావీర జయంతి మహోత్సవాల్లో స్వామిని ముఖ్య అతిథిగా పిలిచారండి. స్వామితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ గోదావరి మన డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ గారు, మళ్ళా కాకినాడ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే కాకినాడ కమిషనర్ గారు రవికుమార్ గారు, ఇంకా ఎంతోమంది ముఖ్య అతిథులుగా పాల్గొని ఆ యొక్క విషయాలన్నీ కూడా చాలా ఘనంగా జరిగింది. మరి ఆ విషయంలో అక్కడ స్వామి మరి మాట్లాడినటువంటి విషయం, మహావీరుడు ఎంత గొప్పవాడు, 2600 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి ఆ జైన మతం యొక్క అభివృద్ధికి ఈ అహింస అనేటువంటి ప్రధాన సూత్రంగా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది అంతా కూడా ఎంతో గొప్పగా చెప్పారు. ఈవెన్ అక్కడ కూర్చున్న జైన్స్ కూడా చాలామంది తెలియదండి. మరి ఇటువంటి అన్నీ కూడా మనం స్వామి ఉపన్యాసాలు మరి అన్నీ వెళ్ళినాం. మరలా అందులో చాలా వరకు మరలా మనకి స్వామి ఆ తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన మాసపత్రికలో మనకి అందజేస్తున్నారండి. అదేవిధంగా నిన్న అచ్చంపేటలో కూడా స్వామి ఆ కోదండరామ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించారు. ఆ నూతనంగా నిర్మించినటువంటి ఆలయం ప్రాంగణంలో ఈ యొక్క జ్ఞాన చైతన్య సదస్సుని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ రమేష్ గారు కూడా మరి అక్కడ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఉపన్యాసాన్ని అందజేశారు. రాముడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆ శ్రీరాముడు ఏ విధంగా ఆదర్శప్రాయుడయ్యాడు, ఆ సీతారాములు ఏ విధంగా పుణ్య దంపతులు, వారిని మనం ఏ విధంగా తీసుకుని చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఏ విధంగా సర్దుకోవాలి, అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాడు శ్రీరాముడు అని అన్నీ కూడా స్వామి నిన్న ఎంత బాగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారనమాట. గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించారు. స్వామి కారు అలా బయలుదేరిన వెంటనే ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో ఆనందించారనమాట. అయ్య బాబాయ్ శ్రీరాముడు గురించి చాలా బాగా చెప్పారండి మీ గురువు గారు అని చెప్పి. మరి అవన్నీ కూడా మనం చాలా వరకు దగ్గర ప్రాంతాలు అయితే మనం వెళ్ళగలం, మరి దూర ప్రాంతాలకు మనం వెళ్ళలేం. ఆ వెళ్ళలేనటువంటి అవకాశం మనకి ఏంటంటే తత్వజ్ఞానం మాసపత్రిక ద్వారా మనం ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేది మనకి కళ్ళకు కట్టినట్లుగా ఇస్తున్నారు. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే కనీసం ఆ మాసపత్రిక తుదిశ్వాస విడిచేంత పొందాలి అనేటువంటి జ్ఞానం మనకు ఉండదండి. కారణం ఏంటంటే అమ్మో 70 రూపాయలు అయిపోతుంది అని కానీ అందులో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలు పెట్టినా అందులో ఉన్నటువంటి జ్ఞానం రాదండి మనకి. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వాక్యం మనం చూసినట్లయితే విలువ కట్టలేమండి. అంతటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందజేసేటటువంటి మాసపత్రికని మనం ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం కాదండి, ఆ లైఫ్ మెంబర్లుగా మారిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతో విషయం కాదు కదా అది. ఆ విధంగా అన్ని గ్రామాల వారు కూడా ఆ మహోన్నత ఎందుకు ఎక్కడ ఏ ఉపన్యాసం వినండి మీకు స్వామిది చివరికి జ్ఞానంతోనే ముగిస్తున్నారు. మరి అటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి ఆ మాసపత్రికను మనం అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి తుదిశ్వాస విడిచేంత వరకు ఆ మాసపత్రికను ఏ రూపంలో మనం పొందగలము అనేటువంటిది మనం పొందడమే కాకుండా మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాల ద్వారా కూడా మనం ఆ జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకోవాలి. ఆరాధనా కార్యక్రమాలకు మానకూడదు. చక్కగా ఆ స్వామి చెప్పినటువంటి ప్రబోధాలన్నీ కూడా మరలా ఒక్కొక్క గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు మన సభ్యులకి చదువు వచ్చినటువంటి వారు మిగతా వారికి తెలియజేసినట్లయితే ఈ యొక్క జ్ఞానం మనం ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులుగా మారడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి స్వామి నమస్కారం.
ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత ఆశ్రమ ప్రాంగణంలో మనకి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని స్వామి స్థాపించడం జరిగింది. కాబట్టి 50 మంది స్త్రీమూర్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంకా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా కుట్టునందు శిక్షణ పొందుతామో అనుకున్న వారు వారి పేర్లను ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజున ఆరాధనా కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి వారు కాకినాడ బాసం రాజగోపాల్, శ్రీమతి లక్ష్మీ కుమారి గారు మరియు వారి కుమారులు ఉమాకాంత్, చంద్రకాంత్ కుటుంబ సభ్యులు. సంతు సుబ్బారావు, శ్రీమతి
ఇది నేను ఎరుక తెలివి నీవే కాదా ఎరుక తెలివి నీవే కాదా కలిసిన చోటని నే నిలిచెదనే కలిసిన చోటని నే నిలిచెదనే ఓ భామామణి పాల సముద్రము తరచితి నేను గిరియే కౌవము చేసి ఆదిశేషుని చుట్టి అసురులను బట్టి తరపించానాడు లింగము భిన్నమాయనే పాల సముద్రము తరచితి నేను మనుషులని మనం ప్రతి ఒక్కరు కూడా మనకు నిర్ణయించబడినటువంటి సమయానికి ఒక అరగంట తెలివి పుట్టిన భామ కలియందున నీకు కలిగల్సి ఉండెనే ఓ భామ ఓ భామ తెలివి పుట్టిన భామ కలియందున నీకు కలిగల్సి ఉండెనే ఓ
నలుగురు పట్టుకోండి. ముందు ఒక శరణం అయిపోగానే వెనక్కి వచ్చేయండి నలుగురు. అమ్మా చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములనే పేరు పేరున గూర్చి జానములనే పేరు పేరున గూర్చి ఆరాధించు సుభక్తి అర్పించు కర్పూరహారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వీమణులు పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వీమణులు కరములు మోర్చి వేరే పళ్ళ రముల నిత్యో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరమూల మాకిచ్చి పరతత్వ తేజమున పరమూల మాకిచ్చి సుగ్ర నరసినటులనిదిగో హరయోషనిషా సుగ్ర నరసినటులనిదిగో హరయులయ్యదని భాష్య సుగ్ర నరసినటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి కై కనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులంతా కూడా హారతి స్వీకరించిన అనంతరం మరలా మేము మీ స్థానాల్లో కూర్చున్నామా. ఆరాధన చేయించిన సభ్యులు కూడా మేము మీ స్థానాల్లోకి వెళ్ళిపోవాలి. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. ఎక్కడ వారు అక్కడ కూర్చోండి.